నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మాతా రామో మత్పిత రామచంద్ర, స్వామి రామో మస్టక రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళో, నాణ్యం జానే నైవ జానే నజానే. తల్లి తండ్రి అన్నీ తానై ఈ జగత్తును రక్షిస్తున్న పరమ పావనమైన మంత్రం రామ మంత్రం, తారక మంత్రం. రామ కథను వింటే మనసు ఉప్పొంగుతుంది, రాముణ్ణి తలుచుకుంటే తనువు పులకరిస్తుంది. అలాగే ఉత్తరాలైనా రాత కోతలైనా శ్రీరామ నామంతోనే. పసిపిల్లాడికి లాలపోస్తూ తల్లి కూడా శ్రీరామ రక్ష అంటూ దీవిస్తుంది. ప్రతి పల్లెకు రామాలయం ఉంటుంది. ప్రతి ఇంట్లో రామనామంతో ఎంతోమంది భాసలుతూ ఉంటారు. అయితే మరి తరతరాలుగా కూడా రాముని సుగుణాలను తలుచుకుంటూ రామ కథను వింటూ మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తూ ప్రతి భక్తుని హృదయం కళ్యాణ వేదికతో కాంతులీనుతూ ఆ రామచంద్రులను దర్శించుకుంటున్నాం. అయితే ఈ సీతారాముల కళ్యాణంలోని అంతరార్థాన్ని తెలియచేయనట్టు ఎంతోమంది ఉత్తరాలు, ఈమెయిల్స్ రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి కాంతారావు రాస్తున్నారు. శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం జరిగిన రోజా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రీరామనవమి నిజానికి రాముడు పుట్టినరోజు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు తతశ్చ ద్వాదశే మాసే. మనందరం 10వ నెలలో పుడతాం. నేను నరులలో పుట్టేటటువంటి దైవాన్ని అని తెలియచేస్తూ మనందరికంటే వేరుగా ద్వాదశే మాసే 12వ నెలలో పుట్టాడు ఆయన. చైత్రే, చైత్రమాసంలో. చైత్రే మధుర పాషీ స్యాత్. చైత్రమాసంలో పుడితే మధురంగా మాట్లాడతాడు. మధుర అంటే తేనెని అలా ఆస్వాదించేటటువంటి తీరుగా అతడు మాట్లాడుతుంటే ఉంటుంది. అబ్బా ఇంకా వింటే బాగుండు, సమయం అయిపోతుంది అనేంతటి ఆనందాన్ని కలగచేసే విధంగా మాట్లాడే లక్షణం చైత్రమాసంలో పుట్టిన వాడికి ఉంటుంది. చైత్రే నవమికే తిథౌ, నవమీ తిథి. నిర్భయ సర్వభూతేభ్యో నవమ్యాముపజాయతే. నవమి నాడు కానీ పుట్టినట్టయితే భయం లేకుండా మాట్లాడతాడు. వారితో కానీ రావణాసుడితో కానీ ఎవరితో అయినా సరే రామచంద్రుడు ఏమాత్రం భయాన్ని పడడు. నవమీ తిథిలో పుట్టాడు కాబట్టి. నక్షత్రేదితి దైవత్యే, పునర్వసు నక్షత్రంలో పుట్టాడు ఆయన. పునర్వసులో పుట్టిన వాళ్ళు సహజంగా మెత్తగా ఉంటారు. కోపం కానీ వచ్చిందంటే తీవ్రమైన విధంతో ఉంటారు. పునర్వసు నక్షత్రం ఆ పుట్టినటువంటి విధానం ప్రకారం రామచంద్రుడు ఎప్పుడూ కూడా మౌనంగా, నిదానంగా, మెత్తగానే ఉంటాడు. కానీ కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. మంచి కోపం వచ్చిందంటే ఎదుటివాడు తప్పు చేశాడు అని అనిపిస్తే దేవతలు కూడా వణికిపోయేటటువంటి విధంగా ధనుస్సులో బాణాన్ని ధరించి కనిపిస్తాడు. నిర్భయ సర్వభూతేభ్యో నవమ్యాముపజాయతే. తెలుస్తుంది కదా. ఉచ్చ సంస్థేషు పంచసు. లోకంలో 4 గ్రహాలు ఉన్నతిలో ఉన్నవాడిని మనం చూస్తాం. ఈయన 5 గ్రహాలు ఉన్నతంగా ఉండేటటువంటి స్థానాల్లో ఉండగా పుట్టాడు. ఎందుకని? పంచోచ్చే లోకనాయక. 5 గ్రహాలు ఉచ్చలో ఉన్నప్పుడు పుడితే లోకనాయక. కేవలం అయోధ్య అనే ఊరు, ఆ ఊరికి సంబంధించిన రాజ్యం, ఆ రాజ్యంలో సింహాసనం,
ఆ సింహాసనంలో ఈయన కాదు, లోకనాయక, అన్ని లోకాలకి అధినాథుడిగా జీవించే లక్ష్యం. అంచేత శ్రీరామ నవమి ఏది ఉందో అది ఆయన పుట్టినరోజు. కానీ క్షత్రియుడైనటువంటి వాడికి, క్షత్రియుడు అంటే జాతి మాత్రం చేత రాజు అయినటువంటి వాడు కాకుండా ఆ క్షత్రియుడే పరిపాలకుడు కానీ అయినట్టయితే ఆ రోజునే వివాహం చెయ్యాలి అనేది విధానం. కాబట్టి శ్రీరామనవమి ఏ పుట్టినరోజు అవుతుందో ఆయనకి ఆ రోజే వివాహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ వివాహంలో చిత్రం ఉంది. అక్కడ మనందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, అలాగే మనం పిల్లలకి చేస్తున్నాం. ఈ చేసేటటువంటి పెళ్ళి, చేయబడే పెళ్ళి సంతానం, వాళ్ళ విద్య, అభివృద్ధి, ఏదో ఉద్యోగాలు ఇంకా పెరగడం, వంశం పెరగడం ఇందుకోసం. కానీ రాముడు అందుకోసం వివాహం చేసుకోవాలి సీతమ్మని. ఆయన స్వయంగా ఆవిడ చేతిని తన చేతితో పట్టుకుంటూ, తన చేతిని ఆమె చేతితో పట్టుకున్నటువంటి ఆ రెండు చేతుల కలయిక ద్వారా రావణాసురుని వధించాలనేటటువంటి ఆ కోరిక కోసం వివాహాన్ని అడిగాడు. పాణిం గృహీత్వా సాగ్నిహిత్వం, ఆ చేతిని పట్టుకోవడంలో కారణం నేను రావణవధకు వచ్చాను, నువ్వు రావణవధకే వచ్చావు, మనిద్దరం ఈ చేతుల్ని కలుపుకుందాం, రావణాసురుణ్ణి లంకలో మొత్తం రాక్షస అనే శబ్దం లేకుండా నాశనం చేద్దామని పెళ్లి రోజున, పెళ్ళి జరిగేటటువంటి ఆ కళ్యాణ మండపంలో సకల క్షేమానికి, సకల ప్రజ అంటే కేవలం మనుషులు కాదు, అన్ని జీవజంతువులకి, ప్రాణులకి అమోఘమైన కళ్యాణాన్ని కలిగించడం కోసం పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి సీతారామ కళ్యాణం అంటే కేవలం ప్రజలకి మాత్రమే కాదు, 84 లక్షల జీవరాశులకి కూడా శుభాన్ని కలిగించేటటువంటి కళ్యాణం. అందుకే జటాయు ఉన్నాడు, నీకెవర్రా దైవం? రామచంద్రమూర్తి. గుహుణ్ణి అడిగారు, ఎవరు? నాకు రాముడు. రాక్షసుడైన మారీచుడిని అడిగారు, నాకు రాముడే దైవం. విభీషణుని అడిగారు, రాముడే దైవం. అరణ్యాలకి పంపించిన కైకమ్మని అడిగారు, రామచంద్రమూర్తి మాత్రమే. ఎవరైనా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథా, ఏ ఇంట్లో చూసినా రామనామే, ఎవరు మాట్లాడినా రాముడే, ఎక్కడ ఏ విచిత్రమైనా ఇదే రాముడైతేనా అని. రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథా, అలా రాముడి గురించి ఎక్కడెక్కడ వినిపిస్తూ ఉంటుందో అట్లాంటి రాముడికి ఈ సీతమ్మతో కలిపి చేయబడ్డ వివాహం సీతారామ కళ్యాణం లోకక్షేమకరం. అందుకే చూడండి, మిగిలిన దేవాలయాల్లో ఏ పెళ్ళిళ్ళు జరిగినా ఆ పరిమిత సంఖ్యలో వచ్చే జనం భద్రాచలంలోనో మరో చోటో సీతారామ కళ్యాణం అనగానే లక్షల సంఖ్యలో వచ్చేస్తారు ఆ రోజున. ఎందుకని? ఇది మనందరికీ శుభకరమైనటువంటి కళ్యాణాన్ని ఆయన చేసుకుంటూ మనందరిలోనూ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి అమోఘంగా శుభాన్ని కలిగిస్తాడు. కాబట్టి మరో ఉత్తరం చూద్దామండి. సావిత్రి మల్కాజ్గిరి నుంచి రాస్తున్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః అని అంటుంటారు కదండి. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఎంత గొప్ప శ్లోకం! మహానుభావులైనటువంటి వాళ్ళు మనం కొత్తగా కవిత్వాన్ని రాయాలి అనేవో చెయ్యండి మీరు కవిత్వం అని చెప్పి దేన్ని విడిచిపెట్టలా. మేము రాసినటువంటి శ్లోకాలకి అర్థాన్ని తెలుసుకుంటే చాలు, మీరు కొత్తగా కవిత్వం రాయకల, అంత గొప్ప కవిత్వాన్ని మేము అందిస్తున్నామని అందించారు. రామాయ, అయోధ్య నగరంలో ఎక్కడైనా రామా అనే పిలుపు వినిపిస్తే అది నలుగురిదే. దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకమ్మ నలుగురే. ఆ కంఠస్వరం నలుగురికి మాత్రమే, ఇంకెవరికీ అధికారం లేదు రామా అని పిలిచేది. రామాయ రామభద్రాయ భద్రస్య అసౌ రామః రామభద్ర. భద్రం అంటే శుభమంగళయోర్భద్రం. రాజ్యంలో ఏ కష్టాలు లేవు, ఏ ఉపద్రవాలు లేవు, ఎవరూ యుద్ధానికి రావడంలా, ఏ కుటుంబంలోనూ వివాదాలు లేవు. భద్రంగా ఉండేటటువంటి రాముని యొక్క పరిపాలనలో సుఖంగా ఉన్నారయ్యా అని రామభద్రాయ,
రామభద్రా నీకు నమస్కారం అని ఈ విషయాన్ని చెప్పేటటువంటి వాళ్ళు మంత్రులు. మహానుభావులైన మంత్రులు ఆయనకి యనమండుగురు ఉన్నారు. సిద్ధార్థుడు, అర్థపాలుడు, అర్థసాధనుడు మొత్తం యనమండుగురు. సుమంత్రశ్చాష్టమో అభవత్. సుమంతుడు చిట్ట చివరి మంత్రి. అంతఃపురంలో కూడా అనుమతి లేకుండా వెళ్ళగలిగిన అద్భుతమైన మంత్రి స్థానాన్ని పొందినవాడు ఆయన. ఈ యనమండుగురు మాత్రమే రామభద్ర అంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు నీ పరిపాలన కాలంలో లేవని. రామాయ రామభద్రాయ రామచంద్రాయ. చంద్రయవ రామ రామచంద్ర. చంద్రుడిని మనం పూర్ణిమ నాడు చూస్తాం. అయ్యో రేపటి నుంచి కళ తగ్గుతాడే అని భయపడుతూ ఉంటాం. అమావాస్య నాటికి చంద్రుడు రాడేమో అనేటటువంటి బాధని అప్పుడు కాదు, ఇప్పటి నుంచే మనం పడుతూ ఉంటాం. అలా రాముడు రాజ్యాన్ని చేస్తూ అమోఘంగా సింహాసనంలో కూర్చుంటే రాముడిని చూస్తున్నాం అని, మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని ఆ రాముడిని చూస్తూ చంద్రుడిలా ఉన్నటువంటి రాముని యొక్క ముఖంలోని ఆకర్షణని చూస్తూ పరమానందాన్ని పొందేటటువంటి రామచంద్ర అనే పిలుపుని పలికేవారు అయోధ్య ప్రజలు. యశ్చ రామన్న పశ్యేత్తు యంచ రామో న పశ్యతి నిందిత సజనో లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. నేను ఈవేళ రాముడిని చూడలేకపోయానే అని ఒకళ్ళు దుఃఖిస్తే, రాముడు అలా వెళ్ళిపోతూ నా కళ్ళలోకి తన కళ్ళు పెట్టి చూడలేదు అని ఇంకొకడు బాధపడేవాడు. ఇద్దరే అయోధ్యలో బాధపడేది. రాముణ్ణి చూడనివాడు, రాముని చేత చూడబడనివాడు. రామచంద్రాయ. అంతటి ఆకర్షణీయంగా చంద్రునిలా కనిపించేటటువంటి వాడు రామచంద్రుడు. వేధసే. అసలు రాముడు విష్ణువు అయినటువంటి వాడు ఎందుకు ఇక్కడ పుట్టాడు, ఏం చేయబోతున్నాడు, ఏ రావణాసురుని వధ కోసం వచ్చాడు, ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేం చేయబోతున్నాడు అని మొత్తం ఆ విషయం అంతా తెలిసినటువంటి వాళ్ళు, పరబ్రహ్మస్వరూపమే రామచంద్రమూర్తిని తెలిసినటువంటి ఋషులున్నారే, ఆ ఋషులందరూ కూడా హే వేధ, ఓ పరబ్రహ్మస్వరూపుడైన విష్ణు అవతారమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి అని హే వేధ, ఓ పరబ్రహ్మస్వరూపం అని ఆయన అలా పిలిచేవారు. రఘునాథాయ. రఘునాథ అని పిలిచేవారు కొందరు. ఎవరు? రాముణ్ణి చిన్నప్పటి నుంచి కూడా ఇందాక మనకు అనుకున్నావే, నువ్వు చెప్పినప్పుడు లాలిపోస్తూ ఉంటే శ్రీరామ రక్ష అనుకుంటూ ఉంటే తనువు మనసు పులకరించిపోతుంది తల్లికని, అలా రాముణ్ణి అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని జుట్టు దువ్వుతూ చక్కగా హాయిగా తలంటు పోసి అలా తీసుకొచ్చి ఆ పైన తడి ఒత్తి చక్కని అలా ధూపాన్ని వేస్తూ మంగళకరమైనటువంటి ద్రవ్యాన్ని చందనాన్ని రాస్తూ అలా చిన్నప్పటి నుంచి పెంచినటువంటి దాదులు ఎవరైతే ఉన్నారో రఘునాథ అని పిలిచేవారు. రఘువంశంలో నాథుడివి నువ్వు అయ్యావు, మా చేతుల్లో పెరిగావు, నువ్వు ఎంత అదృష్టం మేము చేసుకున్నాం. ఎందరో మహానుభావులు ఉండేటటువంటి అయోధ్య ప్రజలందరూ రామచంద్ర అని పిలిస్తే, ఎందరో మంత్రులు రామభద్ర అని పిలిస్తే, రామాని నలుగురు మాత్రమే పిలిస్తే, వేధ అని ఎందరో మహర్షులు పిలిస్తే, రఘునాథ అని ఎందరో దాదులు పిలిస్తే, ఒకే ఒక్క పేరుతో ఒకే ఒక్కడిని ఒకే ఒకటి పిలుస్తుంది నాథ అని. ఆవిడ సీతమ్మ. ఎంత అదృష్టం. నాథాయ సీతాయ పతయే నమః. ఇంతటి రామచంద్రుడు మిథిలాపురానికి వెళితే ఎవరు వచ్చారని అడిగితే సీతమ్మ మొగుడొచ్చాడు అనేవారు. ఈ రామచంద్రుడు వీళ్ళు అక్కడ పోయి సీతమ్మ మొగుడొచ్చాడు. అత్తవారి ఇల్లని కదా పేరు. సీతాయ పతయే నమః. ఎక్కడి నుంచి గాలికి ఎగురుకుంటూ వచ్చిందో ఈ శ్లోకం, కానీ శ్రీరామ తత్వం మొత్తం అంతా దాంట్లో ఇమిడ్చినటువంటి అద్భుతమైన శ్లోకం. ఇముడ్చుకున్న గొప్పనైనటువంటి బంగారపు పాత్ర లాంటిది. అంత అద్భుతమైన శ్లోకం. మరో ఉత్తరం చూద్దామండి. సాగర్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. రాములూరి పెళ్లి తలంబ్రాలను ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తలను ప్రాలు తలంబ్రాలు. ప్రాలు అంటే బియ్యం. తలను తల మీద పోసినటువంటి ప్రాలు, వీటినే అక్షతలు అంటారు. క్షతము అంటే నాశనం పొందేది, అక్షతము అంటే నాశనము పొందనిది. రామచంద్రుని తల మీద వశిష్ఠుడు ఇటుపక్కన, అటుపక్కన మహానుభావుడైనటువంటి గౌతముని పుత్రుడు
ఆయన ఈ ఇద్దరూ స్వయంగా చక్కగా వివాహాన్ని చేయించేటప్పుడు అక్షతల్ని రాముని యొక్క శిరస్సు మీద అమ్మవారు, అమ్మవారి శిరస్సు మీద అయ్యవారు పోస్తే ఆ మంత్ర కారణంగా వచ్చినటువంటి ఏ అద్భుతమైన శక్తి, అంటే మంత్రాల్లో ఉండే శక్తి ఉందో ఆ శక్తి అక్షతంగా ఉంటుంది, పాడు కాకుండా ఉంటుంది. అంచేత అటువంటి మంత్ర అక్షతలుగా ఉన్నటువంటి అక్షతల్ని శిరస్సు మీద తాను వేసుకుని కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ ఇలా వేసి ఆ అక్షతల్ని కానీ పూజా మందిరంలో ఉంచుకున్నట్టయితే ఆ రామ సీత ఇరువురి యొక్క వివాహ కాలంలో వేయబడ్డ అక్షతలు నిత్యము శుభాన్ని, సుఖాన్ని, వివాదం లేని తనాన్ని కలిగిస్తాయని పెద్దలు చెప్పేటటువంటి మాట. సీతారాముల కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది కదండి, దాని గురించి తెలియచేయండి. చిత్రం ఏంటంటే ఆయన ముత్యాల తలంబ్రాలు మాత్రమే పోసుకోవాలి. యక్షులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, నాగులు, విహంగులు మొత్తం అందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో పండేటటువంటి అమోఘమైన వస్తుద్రవ్యాలను తెచ్చారు. ఒకళ్ళు వజ్రాలను ఇస్తే, ఒకళ్ళు పగడాలను ఇస్తే, ఒకళ్ళు పచ్చలని తెస్తే, ఒకళ్ళు వైడూర్యాలని ఇస్తే, ఒకళ్ళు మాణిక్యాలను తెస్తే, ఒకళ్ళు ఇంద్రనీలాలను తెస్తే, ఒకరు మయూర నీలాలను తెస్తే, ఒకరు ముత్యాలను ఏర్పాటు చేస్తే, ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ఒక్కొక్క జాతి రత్నానికి సంబంధించిన సమూహాన్ని. సూర్యుడు కెంపులతో అలా తలంబరాలు పోసుకున్నారు, సూర్యశక్తి మా ఇరువురికి అబ్బుగాక. చంద్రుడు ముత్యాలను పోసుకున్నారు, అటు ఇటు మానసిక ప్రశాంతత కలుగుగాక. పగడాలని పోసుకున్నారు తల మీద, అటు ఇటు మనస్తాపం లేకుండుగాక. వైడూర్యాలని పోసుకున్నారు, మేము ఆనందకరంగా నిత్యం అన్ని క్షేత్రాలకి, తీర్థ ప్రదేశాలకి, పుణ్యస్థలాలకి వెడుదుముగాక. మయూర నీలాలతో అభిషేకించుకున్నారు ఇద్దరు, ఏది తలంబరాల కాలంలో. మాకు ఏ విధమైనటువంటి శని దోషము లేకుండా మనోధైర్యం మాకు నిత్యము కలుగుగాక. పచ్చలని పోసుకున్నారు ఇద్దరు, ఒకరి తల మీద ఒకరు. పచ్చ ప్రత్యేకంగా వ్యక్తిని ఆకర్షణీయునిగా, ఆకర్షణీయురాలిగా చేస్తుంది. అంచేతనే తెలుగులో సామెత, ఇల్లు ఇరుకవాటం ఆలి మరకతంగా ఉండాలి. మరకతం అంటే పచ్చ, ఆలి మరకతంలా ఉండాలి. అది మన వాళ్ళు అరగదీసి ఇల్లు ఇరకాటంగా ఉండాలి, ఆలి మరకటంలా ఉండాలని మార్చేశారు. ఎంత దారుణమో! ఆలి మరకతంలా ఉండాలి. ఆ ఇంట్లో ఉంది చూడండి, ఆవిడ ఎంత గొప్పగా పనిచేస్తుందో, ఎంత గొప్పగా సేవ చేస్తుందో, ఎంత గొప్పగా పిల్లల్ని తీర్చిదిద్దుతుందో, ఎంత గొప్పగా భర్తని చూస్తూ ఉంటుందో. నిజంగా మరకతం అండి ఆ ఇంటికి అంటానే. అలా ఇల్లు పచ్చగా ఉండాలి అంటే పసుపచ్చ రంగు అంతా ఇల్లు వేసుకోవాలని అర్థం కాదు. ఇల్లు పచ్చగా ఉండాలంటే పచ్చ ఎలా ఆకర్షణీయమైనటువంటి నవరత్నాల్లో ఒకటో అలాంటి తనంతో ఉండాలి అని అర్థం. ఇలా ముత్యాల తలంబ్రాలు మాత్రమే కాదు, నవరత్నాల తలంబ్రాలనే పోసుకున్నారు. ఆయన పురుషరత్నం, ఆవిడ స్త్రీ రత్నం. ఈ ఇద్దరిని వర్ణించినటువంటి ఆ శ్రీమద్ రామాయణం రామాయణ మహామాలారత్నం. ఏ ఆంజనేయ స్వామి ఉన్నాడో రామాయణ మహామాలకి రత్నం లాంటివాడు, ఆయన చేత కొనియాడబడ్డటువంటి అమోఘమైన గ్రంథం. చేత వాళ్ళు ముత్యాలు మాత్రమే పోసుకోవాలా, అన్ని జాతి రత్నాల్ని తల మీద అలా పోసుకున్నారు. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రమ్య రాస్తున్నారు. శ్రీరామనవమి రోజున రామచంద్రుణ్ణి ఎలా పూజించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామచంద్రుడిని పూజించడము అంటే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ధూపాలు, దీపాలు, నైవేద్యాలు, ఎక్కడ లేని వస్తుద్రవ్యాలు పెట్టడంతో పాటు ఆయన గ్రంథమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని చదవగలగాలి. బాగా ఆలోచించి కనీసం ఆయనకున్నటువంటి 16 గుణాలు కాకపోయినా ఒక గుణాన్నైనా సరే కొంతైనా పాటించాలనే దృఢత్వంతో కానీ ఉన్నట్లయితే అది నిజమైనటువంటి పూజ అవుతుంది. అంచేత రామచంద్రమూర్తిలో కనిపించే గుణాల్లో ప్రధానమైన ధర్మం అదొక్కటే గుణం. ప్రధానమైన గుణం ధర్మం మాత్రమే. రామో విగ్రహవాన్ ధర్మ. కుటుంబాన్ని ఎలా పరిపాలించాలో, కుటుంబాన్ని ఎలా జాగ్రత్తగా నడపాలో అది చూపించాడు. నాన్నని ఏ విధంగా గౌరవించాలో చెప్పాడు.
ఎక్కడ గౌరవించాడండి, వద్దు వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దంటే పారిపోయాడుగా ఇంట్లోంచి అంటారు మామూలుగా. ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఓ శ్రీమద్ రామాయణాన్నో భారతాన్నో భాగవతాన్నో నోటికి వచ్చినట్టుగా మాట్లాడాలంటే మనందరికంటే ఎక్కువగా చదవాలి శ్రీమద్ రామాయణ భారత భాగవతాన్ని. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏదో వాక్కుంటూ ఉంటాడు అనుకోవచ్చు. తిట్టాలి అంటే ఎక్కువ చదవాలి, పొగడాలి అంటే చదవాల్సిన అవసరం లేదు. రాముణ్ణి దశరథుడు అన్నాడు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు, అయోధ్యాయాస్త్వమేవాజ్య భవ రాజా నిగృహ్యమాం, నేను తప్పు చేశాను, నువ్వు అయోధ్యలో ఉండిపోనాడు, నేను వెళ్ళిపోతున్నాను. 14 సంవత్సరాలు ఆయన వెళ్ళాడు, మరి ఎలా పితృవాక్య పరిపాలకుడు? ఇట్లాంటి ఒక్కో గుణాన్ని ఆలోచించుడు రామునికి పూజ చేసుకోవాలి. పురా భ్రత నమతరంతే సముద్వన్ మాతామహే సమాశ్రౌషీత్ రాజ్యశుల్కమనుత్తమం. భరతుడితో అన్నాడు, ఏం లేదురా, మన నాన్న నీ తల్లిని వివాహం ఆడబోయేటటువంటి సందర్భంలో రాజ్యాన్ని మొత్తం ఇచ్చాడురా, అంచేత రాజ్యం నీకు చెందిందే అవుతుంది, అంచేత నువ్వు రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడివి అవుతావు, రాజ్యాన్ని పరిపాలించు. అందుకే మీ అమ్మ పంపిస్తోంది అరణ్యాలకి, నిన్ను రాజ్యం చేయమని, నువ్వు చేయాల్సిందే అన్నాడు. ఎంత గొప్పవాడు! మరోడైతే ఈ విషయం తెలిసినా కూడా నేను రాజునైపోయిన తర్వాత నీకేమిటో రాజ్యం అనేస్తాడు తప్ప ఇలా అంటాడా? అంచేత రాముడు భరతుని చేత రాజ్యాన్ని కొంతకాలం పాటు ఏలించి నాన్న యొక్క మాటని నిజం చేయడం కోసం చేశాడే, ఎంత గొప్ప ధర్మాత్ముడు! అలా రాముని ఒక్కొక్క గుణాన్ని తలుచుకుంటూ ఆయనకి నమస్కరిస్తూ ఉంటే అది నిజమైన పూజ. అంచేత రాముడిని పూజించడం అంటే కేవలం అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ చేసేసి అమ్మయ్య రామ పూజ ఎంత బాగా చేశాను అంటే అది చేసినట్టే, కానీ అది 50%. మిగిలిన 50% ఆయన గుణాలని గురించి మనం తెలుసుకోగలగాలి, అది నిజమైన పూజ అవుతుంది. అలా పూజ చేసుకోవాలి మనం సూచిస్తాం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణ విశిష్టత గురించి చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. రాముని సుగుణాలలో ఏ ఒక్క గుణాన్నైనా మనం అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం, రాముని లాంటి ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం. మరి మీకు కూడా ఇంకా ఏమైనా సందేహాలు కలిగితే కూడా మా ఈ కార్యక్రమానికి క్లుప్తంగా సూటిగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.